హలో గైస్, వెల్కమ్ టు యానిమే కెనెటిక్స్ తెలుగు. అండ్ ఈ వీడియోలో మనం జించూర్కిని ఎక్స్ట్రాక్ట్ చేసిన సర్వైవ్ అయిన 4 మెంబర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నాకు కొంచెం మోటివ్ గా ఉంటది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో టాప్ 4 లో ఉండేది నరుటో ఉజుమకి. సో వార్ అవుతున్న సమయంలో నరుటో నుంచి 9 టైల్స్ ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా. సో ఆ టైంలో నరుటో సర్వైవ్ అవ్వడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సకురా హీలింగ్ స్కిల్స్. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఒబిటో లాస్ట్ మినిట్ లో 2 టైల్ బీస్ట్ చాక్రా ఇచ్చి నరుటోని సేవ్ చేస్తాడు. సో ఈ రీజన్స్ వల్ల నరుటో సర్వైవ్ అవుతాడు. ఇక టాప్ 3 లో ఉండేది కుషినా ఉజుమకి. పేరులోనే ఉంది కదా, తన ఒక ప్యూర్ ఉజుమకి క్లాన్ కి సంబంధించిన అమ్మాయి. సో తన చాక్రా రిజర్వేషన్స్ అనేటివి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉండేది, అంటే హెవీగా ఉండేవి. సో ఇలా ఒబిటో తన నుంచి 9 టైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసినా తను సర్వైవ్ అయింది. సో దానికి రీజన్ వచ్చేసి తన చాక్రా రిజర్వేషన్స్ అండ్ తన ఒక యూజుమాకి క్లాన్ కి చెందిన అమ్మాయి. ఇక టాప్ 2 లో ఉండేది ఒబిటో ఉచిహా. మనో 10 టైల్స్ జించుర్కి. ఒబిటో నుండి 10 టైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇలా సర్వైవ్ అవ్వడానికి 3 రీజన్స్ అయితే ఉంటాయి. సో రీజన్ నెంబర్ 1 వచ్చేసి తన లోపల గిడో స్టాచ్యూ ఉండడం మావా. అండ్ రీజన్ నెంబర్ 2 వచ్చేసి తన బాడీని బ్లాక్ జుట్స్ కంట్రోల్ చేస్తారు కదా వారైన సమయంలో. సో అది. ఇక రీజన్ నెంబర్ 3 వచ్చేసి తన హాఫ్ బాడీ అనేటివి ఆశిరామ సెల్స్ తో కంబైన్ అయి ఉండడం. సో మాదర ఇంప్లాంట్ చేస్తారు కదా ఆశిరామ సెల్స్ ని. సో అలా. ఇక ఫైనలీ టాప్ 1 లో ఉండేది హగురోమో ఓట్సుకి. హగురోమో ఎలా సర్వైవ్ అయ్యాడంటే నాకు తెలియదు మావా, ఎందుకంటే దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. నేను అలాగే నరుటో పీడియాలో కూడా చూసాను, ఇంకా కొన్ని వెబ్సైట్లు కూడా చెక్ చేశాను. సో ఎక్కడ కూడా హగురోమో ఎలా సర్వైవ్ అయ్యాడో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు దాని మీద ఒక వీడియో చేద్దాం. ఇంతటితో వీడియో అయిపోయింది. అయినా అడగడం మర్చిపోయిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో తగలొద్దాం. అంతవరకు బాయ్.